కోస్ ప్రేక్షకులు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం. ఈరోజు ప్రజావాణిలో భాగంగా ప్రతి సోమవారం నిర్వహించేటువంటి ప్రజావాణిలో అన్ని శాఖల అధికారులు ఈరోజు సమన్వయమై ఇక్కడ కూర్చొని ప్రజా సమస్యలన్నీ కూడా వారు తెలుసుకుంటూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ప్రజలు వస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రజలు ఏ సమస్యల మీద ఇక్కడికి వస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. నా పేరు సబాల వెంకట్రావు, చింతల్ గిరినగర్లో ఉంటాను నేను నివాసం. నా భార్యకు క్యాన్సర్ ఉంది. ఇప్పుడు ఆమె కూడా 10 సంవత్సరాల నుంచి మంచం మీద పడి ఉంది సార్. ఈ పెన్షన్ ఒకసారి నేను చూస్తున్నా, ఆమెకు ఏదైనా మంచి చెడు కొనియాలంటే కూడా అదే డబ్బులు లేవు. సబాల వెంకట్రావు అని గత 5 సంవత్సరాల కింద ఒక యాక్సిడెంట్లో ఆయనకు హెల్త్ ఆరోగ్యం పాడైపోయింది. దానివల్ల ఆయన నడిచే కెపాసిటీ లేడు. ఆయన డబల్ బెడ్రూమ్కి అప్లై చేసుకుండు, లోన్కి అప్లై చేసిండు. మున్సిపల్ ఆఫీసు, మండల ఆఫీసు తప్ప తిరుగుడు తప్ప ఏ అధికారి స్పందించలేడు. దయచేసి అతని పరిస్థితి గమనించి, అలా భార్య క్యాన్సర్ ఉంది, ఆయన ఆరోగ్యం బాగాలేదు, కిరాయి గంటని పరిస్థితి, సొంత మిల్లు లేదు, ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్స్ అని చాలా మంది అనుకుంటారు. ఈయన దగ్గర అయితే అసలు ఏం లేదు. పాపం తినడానికి తిండి కూడా కష్టంగా ఉన్నారు. దయచేసి మీడియా వాళ్ళు కూడా స్పందించి ఇతనికి ఏదైనా న్యాయం చేయాలని మీడియాను కోరుతున్నాను. మా గ్రామం ముడిచింతలపల్లి. మా నాన్నగారు కమ్మరి యాదగిరి. మా నాన్నగారు 1976 చనిపోయిండు. ఎస్సీ వాళ్ళ తన బర్రె పెంటయ్య అనే వ్యక్తి తన మా డాడీ ల్యాండ్ కొన్నాడు. దాన్ని 1996-97 దాకా రికార్డులో ఉంది. ఆ తర్వాత రికార్డు లేదు. అందుకే దానికి ఎంఆర్ఓకు, కలెక్టర్ గారికి అందరికి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కూడా 2014 కలెక్టర్ గారికి పెట్టాము. 2016లో ఇది అయితే లేదని చెప్పి కోర్టులో కూడా కేసేసాము. కేసేసినాక దానికి సరిగ్గా పని అయితే లేదని చెప్పేసి అక్రమంగా రాత్రిపూట వేళలో వాళ్ళు అక్రమ కట్టడాలు కడుతున్నారు. వితౌట్ పర్మిషన్ లేని ఇల్లు కడుతున్నారు. మా సబ్జెక్ట్ ఏమనగా, మేము పిర్జాదిగూడ నుంచి వచ్చినామన్నా ఇలా కలెక్టర్ ఆఫీస్కి. గత నెలన్నర సంది మేము కలెక్టర్ ఆఫీస్ ఉంటే తిరుగుతున్నాము. మా ముస్లిం గ్రేవ్యార్డ్ ఉన్నదన్న 2 ఎకరాలు పిర్జాదిగూడలో కలెక్టర్ అలాట్మెంట్ ఉన్నది. అయితే దాంట్లో ఎంక్రోచ్మెంట్ అవుతున్నారని మేడ్పల్లి తహసీల్దార్ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టినాము. అయితే వాళ్ళు మళ్ళీ సర్వే చేసి ఇచ్చి మళ్ళీ ఎంక్రోచ్మెంట్ ఎవరైతే చేసినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే. మేము కంప్లైంట్ పెట్టినాక మళ్ళీ సర్వే చేసినాక ఎంక్రోచ్మెంట్ ఏదైతే అయిందో దాని లోపల అది స్థలం కూడా మాకే వచ్చినాక వాళ్ళు ఫ్రీ కాస్ట్ వేసి 140 గజాల్లో అది భూమి మాది అని చెప్తున్నారు. ఆ సర్వే అది చేసినాక భూమి వచ్చినాక వీళ్ళు తీస్తలేరు. వీళ్ళు మాకు ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా కూడా పట్టించుకుంటలేరు. ఆర్డీ ఆఫీస్లో పెట్టినాం, కలెక్టర్ ఆఫీస్లో అయితే కొన్ని ఇప్పటి 4-5 సార్లు కంప్లైంట్లు పెట్టినాం. ఒకటిసారి కాదు. ఇది చూడొచ్చు మీరు, కంప్లైంట్ అన్ని రిసిప్ట్. మన తర్వాత మా కమిటీ తరఫు నుంచి పెట్టినాం. దాని తర్వాత ఎమ్మెల్సీ గారు కూడా పెట్టినారు కంప్లైంట్. వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద కంప్లైంట్ పెట్టినారు. అయినా కూడా రెస్పాండ్ చేస్తలేరు ఎవరు. మళ్ళీ ఇవాళ వచ్చి మళ్ళీ కలెక్టర్ సార్తో కలిసి ఇది సమస్య గురించి చెప్పినారు. ఓకే, మేము త్వరగా తీరుస్తామని చెప్పినారు. కానీ ఇప్పటిదాకా అయితే మా సమస్య తీరలేదు సార్. కానీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆడ సమాధులు ఏమైనా బొంద పెట్టుకోవాలన్నా కూడా ఆ ఫ్రీ కాస్ట్ వల్ల ఇంకా ఎక్కువ ఉన్న స్థలం అని మాకు చూపిస్తున్నాడు ఆయన. అక్కడ పోతే బెదిరిస్తున్నారు. మేడ్పల్లి పిఎస్లో కూడా కంప్లైంట్ పెట్టినాం ఆయన పైన, పెంటయ్య మీద యాక్షన్ తీసుకోలే. ఎవరైతే పెట్టినారో ఆయన పేరు పెంటయ్య. ఆ భూమి నాది అని చెప్తున్నాడు. అక్కడ పోయి మేము బొందలు పెట్టాలన్నా కూడా మాకు అడ్డం వస్తుండే ఆయన. ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టి పట్టించుకుంటలేదు. దయచేసి మీరు మాకు గవర్నమెంట్కి మేము ఇదే ఆ ఫ్రీ కాస్ట్ తీసేసి మాకు మా భూమి ఇచ్చేస్తే సంతోషం సార్. థ్యాంక్ యూ. మాకు వికలాంగులకు వీల్ చైర్స్ అవి ఇస్తామని చెప్పారండి. ఇచ్చిన టైం కూడా గడువు దాటిపోతుంది. 18 తారీఖు ఇచ్చారు. 7వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి 18 తారీఖు లాస్ట్ అన్నారు. అంత లోపల వికలాంగులకు పెన్షన్లు ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అని తిరగలేక ఇబ్బంది పడుతుంది. కాబట్టి కలెక్టర్ గారికి మేమేం చెప్పామంటే 30 days పెంచండి అని మెమోరం ఇచ్చాం. ఇప్పుడు నా పేరు చంద్రమోహన్, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిని. గత ప్రభుత్వము ఇంతకు ముందుకు వికలాంగులకు అన్యాయం చేసిందనని వికలాంగుల పెన్షన్లు కానీ, అంత్యోదయ రేషన్ కార్డులు కానీ ఇట్లాంటి కొన్ని గత ప్రభుత్వము అన్ని మోసం చేస్తుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము వికలాంగులకు వెంటనే 6,000 రూపాయల పెన్షన్ పెంచుతామని చెప్పింది. అట్లాగే అంత్యోదయ కార్డులు కూడా ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సుమారుగా 18 నెలలు కావస్తుంది. ఈ 18 నెలల నుంచి ఇప్పటి వరకు కొత్త పెన్షన్ ఎవరికి ఇచ్చింది దాఖలాలు లేవు. రెండవది, ఈ పెన్షన్కి సంబంధించి 6,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చి
ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లు ఎవరికి ఇవ్వడం లేదు. మా సంఘం నుంచి మేము డిమాండ్ చేసేది ఏందని అంటే, మీరు ఖచ్చితంగా 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. అదొకటి. ఈ మోటార్ వెహికల్కి సంబంధించి దీన్ని ఈ నెల 18 వరకు గడువు లాస్ట్ అని చెప్తున్నారు కాబట్టి, అయితే మేము చెప్పేది ఏందనంటే, ఇక్కడ భూభారతికి సంబంధించి ఎంఆర్ఓలు కానీ వాళ్ళు కానీ ఎవరు సరిగా దొరకడం లేదు. ఈ సర్టిఫికెట్లకు, ఇన్కమ్ సర్టిఫికెట్లకు దానికి దీనికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి, చూస్తుంటే గడువు దగ్గరకు వస్తుంది కాబట్టి మేము ఇప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ 18 తారీఖును దీన్ని గడువు ఈ నెల చివరి వరకు 30 వరకు పెంచాలని కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈ వినతి పత్రం ఇచ్చి మేము ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాము, ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఈ గడువు పెంచాలి. ఇస్తాన్న 6,000 రూపాయలు వికలాంగులకు 6,000, వృద్ధులకు 4,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని మా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వము ఖచ్చితంగా మాకు ఇవ్వకుంటే మేము మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మా డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చకపోతే మేము ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎన్పిఆర్డి ఆధ్వర్యంలో రస్తారోకోలు, ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. శ్రీ కేదార్నాథ్ మహాక్షేత్రం కట్టాలని చెప్పేసి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. గత 2 సంవత్సరాలుగా కాగితాలు పట్టుకొని ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నాను. సానుకూలమైన స్పందన వచ్చింది. గుడి కట్టుకోవడానికి అనుమతులు కూడా ఎంఆర్ఓ మనుషులు కానీ, అక్కడ ఎండోన్మెంట్కి సంబంధించిన మనుషులు కానీ స్థలాన్ని కూడా చూసి నిర్ణయం ఇచ్చారు, స్థలం ఉన్నదని చెప్పేసి. కానీ సరైన ఆధారంతో ఉన్న ఒక పత్రాన్ని తీసుకెళ్లడం విలువ అని నాకు ఆలోచన ఉంది. అక్కడ చాలామంది అక్రమంగా రాత్రి గుడిలు కట్టేసి, విగ్రహాలు పెట్టేసి, ఆ చెత్తలో దుమ్ములో ఆ దేవతలను కూర్చోబెట్టేసి, ఇదే సనాతన ధర్మం, ఈ గుట్టంతా మాదే అని చెప్పేసి 40 సంవత్సరాల నుంచి ఉన్నాము, మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నామని చెప్పేసి విర్రవీగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ పార్కింగ్లో అక్రమంగా పెడతారు. మిగతా విషయ వివరణలు అడిగితే ఇది మా గుడి, మా గుట్ట అని అంటారు. ప్రభుత్వ స్థలం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అక్కడ నోటీస్ బోర్డులు పెడతారు. ఆ నోటీసులకు విలువ ఉండదు. ఎవరు వచ్చి అడిగినా కూడా పొద్దున మాట్లాడతారు, సాయంత్రానికి యథావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి సాధువునైన నేను ఒక మహాక్షేత్రాన్ని కట్టాలనుకున్నప్పుడు, నేను న్యాయపరమైన కాగితాలన్నీ పెట్టినప్పుడు వాటిని పరిశీలించి నాకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వానికి. ఇప్పటికీ నేను 24 నెలల నుంచి తిరుగుతున్న కాగితాలన్నీ ఇప్పుడు అక్కడ చూపించాము కూడా. కాబట్టి గుడి కట్టే విషయంలో ఈ విధమైన అడ్డు ఒక సాధువులకు వస్తే సామాన్యమైన వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలి? మహాక్షేత్రం కడుతున్నామనంటే ఇప్పుడు యావత్ తెలంగాణకి మరియు ఆంధ్ర ప్రజలకి కూడా ఒక గౌరవమైన గుడి కాబట్టి ప్రభుత్వాన్ని మేము మరియు ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ విషయ వివరాన్ని పరిశీలించవలసిందిగా, మరియు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులను కూడా ఈ విషయాన్ని ఒక దృష్టి పెట్టి, అక్రమంగా నిర్మించిన ఆ దేవాలయాలలో దేవుడు ఎలా ఉంటాడో అని నేను ఒక ప్రశ్నిస్తున్నాను. ఏ దేవత కూడా ధూపదీప నైవేద్యాలు అందుకోవాలని కోరుకుంటుంది. రాత్రి విగ్రహాలు పెట్టేసేసి ఒక చిన్నగా అటు 4 ఇటుకలు పెట్టేసేసి ఆ దేవతకి తాళం వేసి పెడుతున్నారు. చుట్టుపక్కలంతా గోడలు కట్టేసేసి అక్రమంగా రాత్రికి పని చేపిస్తున్నారు. అలాంటి గుడిలలో దేవత ఎలా ఉంటుంది? అలాంటి దేవత ఏ విధంగా అక్కడ వాళ్ళకి అనుమతిస్తుందో మీరు కూడా ఈ అక్రమమైన పనులను ఆపాలని ప్రభుత్వాన్ని మేము ఆలోచిస్తూ కోరుతున్నాము. నేను చాలా కాగితాలు సమర్పించాను ఇప్పటివరకు. అక్కడ ఏ విధమైన స్థలాన్ని చూసినా కూడా అక్రమంగా ఉంది, అక్రమంగా కట్టారు. చెత్త చెదారంతో శ్రీ వెంకటేశ్వర స్వామి సుమారు 50 సంవత్సరాల నుంచి కొలువై ఉన్నాడు. అక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా నేను పలు కాగితాలు పెట్టి ఉంచాను. కాబట్టి అన్ని విధాలుగా పరిశీలించి నాకు న్యాయపరమైన నిర్ణయం చెప్పాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ మేడ్చల్ కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. మీడియా సోదరుల ద్వారా ఈ విషయాన్ని కూడా నేను బయటకు చెప్పడం జరిగింది. పలు కాగితాలు న్యాయపరమైనవి, నేను న్యాయంగా గుడి కట్టడానికి నిర్ణయించుకున్నాను కాబట్టి నాకు న్యాయంగా ఒక స్థలాన్ని ప్రభుత్వం నిర్ణయించి నాకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మీ అందరి ముందుకి చెప్పడం జరుగుతుంది. 2019లో అప్లై చేసిన నేను పింఛన్ గురించి మా బాబుకి, ఇప్పటిదాకా రాలేదు. దయచేసి గవర్నమెంట్ ఇప్పుడైనా సరే దయచేసి మా వికలాంగులకి, మా పిల్లలకి పింఛన్ అప్లై చేసిన వాళ్ళందరికీ శాంక్షన్ చేయమని ఈ గవర్నమెంట్ నేను ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు చంద్రమోహన్, మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఎన్పిఐడి జిల్లా అధ్యక్షుడిని. ప్రభుత్వానికి అయితే ఇంతకుముందుకు ఒక ఆయన చెప్పడం జరిగింది అలా బాబు విషయంలో. ఇప్పటి వరకు పెన్షన్లు లేవు. ఈ పెన్షన్లకు సంబంధించి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని జీవితాలు పని చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది రోడ్ల పంటి భిక్షాటన కూడా చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకు ఆలోచించి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో గత ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ 12 సంవత్సరాలకు ఎక్కువనే అయితే అప్లై చేసుకొని అలాంటి వాళ్ళకు కూడా ఇప్పటివరకు కొత్త పెన్షన్ రాలేదు. ఈ ప్రభుత్వము
ఈ ప్రాజెక్టులు కానీ దానికని దీనికి వేల లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. కానీ వికలాంగులకు సంబంధించి వికలాంగులకు వచ్చేసరికల్లా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అది లేవు అని వేరే కొన్ని కారణాలు చెప్పి తప్పించుకునే పని చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇలాంటిది ఇంకా ఎప్పుడు ఇలాంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా వికలాంగులకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ లీస్ట్ అవుట్ చేసి ఖచ్చితంగా వాళ్లకు పెన్షన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మా ఎన్పిఆర్డి ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం సార్, నా పేరు మాదా శివకుమార్ అండి. మాకు నిజాంపేటలో డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది సార్. కాబట్టి మేము అక్కడ నివాసిస్తున్నాము. అక్కడ ఇప్పుడు వర్షాకాలం రాకమోదాలే మాకు ఇదిగో ఈ విధంగా అన్ని మోర్ లైన్లు అనేది చిన్నగా వేసిరు, డెనిస్ లైన్ చిన్నగా వేసిరు, 8 ఇంచెస్ పైప్ వేసిరు. అది 8 ఫీట్ లోపటి నుంచి 8 ఇంచెస్ పైప్ వేసిరు లైను. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే 3 ఫీట్ అనే రేడియస్ పైప్ వేస్తే అక్కడికి వాటర్ అంతా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది సార్. అక్కడ నిండిపోయిన ఈ డ్రైనేజ్ వాటర్ వల్ల అక్కడ జనాలు నడవడానికి లేదు, చాలా ప్రాబ్లంలు ఉన్నాం సార్. కాబట్టి గవర్నమెంట్ అర్థం చేసుకొని మమ్మల్ని అక్కడ నివాసించేటట్టుగా ఆ దోమలు చాలా విపరీతంగా అయిన దోమలు, అక్కడ బస్తీ ఆసుపత్రి లేదు, మాకు ఒక అంగన్వాడీ లేదు, ఒక గ్రేవార్డ్ లేదు, మాకు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదని మిమ్మల్ని కోరుకుంటారు సార్. కాస్త మీరు మా మీద దయ చూపెట్టేసి మీరు మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్ ప్లీజ్. సార్ నా పేరు కొరవి లక్ష్మి. నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కైసర్ నగర్లో వచ్చింది. మాకు వికలాంగుల కోట కింద వచ్చింది సార్. అది మేము అప్లై చేసినప్పుడు మాకు ఈఎస్ఐ నుండి వచ్చే సర్టిఫికేట్ని పెట్టి అప్లై చేసినాము. మాకు పట్టా కూడా ఈఎస్ఐ నుండి వచ్చే సర్టిఫికేట్ ద్వారానే ఇచ్చారు. కానీ ఇప్పుడు తాళం ఇచ్చేటప్పుడు మాత్రం అది చెల్లదు అంటున్నారు. సదరం సర్టిఫికేట్ కావాలంటున్నారు. సదరం సర్టిఫికేట్ కావాలంటే పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలంట. ఆ పర్సెంటేజ్ మా దగ్గర లేదు, 16% ఉంది. అది ఉంటేనే మేము ఇల్లు ఇస్తామంటారు. కానీ అప్లై చేసినప్పుడు వాళ్ళు చూసుకోకుండా మాకు ఇల్లు ఇచ్చారు. వాళ్ళు చూసుకొని ఇస్తే మాకు జనరల్ కోటా కిందనైనా వచ్చేది కదా సార్. వాళ్ళు చూసుకోకుండా ఇప్పుడు అటు ఇటు కాకుండా మాకు ఆగం చేసి ఇప్పుడు జనరల్ కోటాలో లేదు, ఇప్పుడు ఇటు లేదు. ఎన్నిసార్లు హోం మంత్రి దగ్గరికి వెళ్ళాను, తుమ్మల నాగేశ్వర సార్ దగ్గరికి వెళ్ళాను, కోమటిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాను, అన్ని లెటర్లు ఇచ్చాను. ఏ లెటర్ ఇచ్చినా కానీ రెస్పాన్సే లేదు. మరి ఇది వస్తుంది రాదు, ఇది ప్రాబ్లము అని చెప్పట్లేరు. ఇల్లులు ఉన్న వాళ్ళకి కోట్ల రూపాయలు ఆస్తున్న వరకు ఇచ్చిర్రు, మాకు ఏం లేదు. కావాలంటే మా ఆధార్ కార్డులు చెక్ చేసుకోండి. మా ఇంటికి వచ్చి 20 సంవత్సరాల నుండి ఒకటే రూమ్లో మేము 6 మనుషులం ఉంటున్నాం. కావాలంటే మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. అదే గల్లీలో ఉంటున్నాం. గల్లీ వాళ్ళందరినీ అడగండి, కావాలంటే చూసుకోండి. ఎక్కడైనా ఆధార్ కార్డు చెక్ చేసుకోండి. మాకేమైనా ఆస్తులు ఉంటే ఇవ్వకండి, ఆస్తులు లేకుంటే ఇవ్వండి, మీరే చెక్ చేసుకోండి. ఇలా అని లెటర్లో రాసిన కానీ రెస్పాన్స్ కూడా ఉండట్లేదు సార్. మా పరిస్థితి ఇది. ఎట్లా అయినా మాకు వచ్చిన ఇల్లు మాకు జనరల్ కోటాలో ఇస్తారో, ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలో ఇస్తారో, ఎలాగిస్తారో తెలియదు సార్. మా ఇల్లు మాకు మా తాళం ఇచ్చి మా ఇంట్లో మాకు ప్రవేశం కల్పించాలని కోరుకుంటున్నాం. నేను ఇక్కడ నా పేరు వెంకటమ్మ. నాకు 5 మంది పిల్లలు, ఒక అత్తమ్మ. టోటల్ మొత్తం 10 మంది ఉంటాము మేము. 10 మంది ఉంటే నేను ఏదో కూలీనో నాలినో చేసుకొని బతుకుతా. కొద్దిగా అంత చెత్త బండి ఉంది, ఆ చెత్త బండి కొట్టుకొని బతుకుతా. అంటే నాకు అసలు రేషన్ కార్డే లేదు. రేషన్ కార్డు ప్రాబ్లం వల్ల మా ఇంట్లో హెల్త్ బాగాలేనందుకు అది ఎన్నో ప్రభుత్వాలు అప్పుడు 15 సంవత్సరాల కింద ఆ రేషన్ కార్డు తెచ్చుకోలేకపోయినాము. మా ఇంట్లో మా ఆయనకు యాక్సిడెంట్ అయినందుకు హాస్పిటల్లో పడ్డందుకు ఎవ్వరు ఉండరు, మర్దులు కొడుకులు పిల్లలు చిన్నోళ్ళు ఎవరు లేనందుకు నేను తెచ్చుకోలేకపోతే అది 3 నెలల తర్వాత కొట్టేసిండ్రు సారు. కొట్టేస్తే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నా అసలు రేషన్ కార్డే మాకు వస్తలేదు. మాకు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా, మా పిల్లలు కూడా ఇబ్బంది అవుతుంది. నాకు నెలకు 20,000 సంపాదించినా కూడా డీజిల్ వేసుకోవాలన్నా, మా పిల్లలు పెట్టుబడి పెట్టాలన్నా, కనిష్టం పిల్లలు ప్రైవేట్ స్కూల్ కూడా చదివిస్తలేను నేను, నాకు వెళ్తలేదని. ముగ్గురు అమ్మాయిలు 2 అబ్బాయిలు గవర్నమెంట్ స్కూల్కి వేస్తున్నా. అసలు కొనుక్కోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది నాకు. దయచేసి మాకు రేషన్ కార్డు ఇచ్చేటట్లా చేయండి. ఏడపైన పెండింగ్లో ఉంది, మీకు లేదు, మీకు ఏముంది, కార్లు ఉన్నాయా, బైకులు ఉన్నాయా, ఏం లేదు. కావాలైతే ఆధార్ కార్డు కూడా కొట్టి చూడండి అని కూడా అన్నా. చాలా ఇబ్బంది ఉంది. ఇల్లు కూడా లేదు. భగత్ సింగ్ కాలనీలో అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అవి ఇచ్చిండు, పట్టాలని ఇచ్చిండు, కానీ ఇంతవరకు జాగ ఇచ్చింది లేదు, మాకే చేసింది లేదు. వానలు వస్తాయి, కురుస్తాయి, ఇబ్బంది అవుతుంది. గుడిసెలు మళ్ళీ ఇప్పేసుకోవాలంటే మా కాలనీలో గుడిసెలు ఏది అని ఇస్తలేరు. ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కాలనీలో చెత్త తీసినా కూడా కరెక్ట్గా డబ్బులు ఇస్తలేరు. కరెక్ట్గా కాలనీకి డబ్బులు అడిగితే మీకు జీతం ఇస్తలేరా, మీకు వస్తలేదా, కేసీఆర్ ఇస్తలేడా, రేవంత్ రెడ్డి ఇస్తలేరా, మేము ఎందుకు ఇవ్వాలి, అది కూడా ఇబ్బంది అయిపోయింది.
అది ఇబ్బంది అయిపోయింది. డీజిల్ వేసుకోవాలని వెళ్తలేదు. దయచేసి నాకు ఒక ఇల్లు వచ్చేటట్లా చేయండి. మాకు జాగాలు ఇవ్వండి. 60 గజాలు ఇస్తా అని ఎంతో మనం 20 ఏళ్ళ మేము ఆడే గుడిసెలనే ఉంటున్నాం. దయచేసి మాకు గుడిసెలు వచ్చేటట్లా చేయండి. మాకు రేషన్ కార్డు వచ్చేటట్లా చేయండి సార్. ప్లీజ్ మీకు దండం పెట్టి కోరుకుంటున్నాం. మా పేదోళ్ళకు ఒక్కసారి చూడండి. చూస్తేనే కదా మేము కనిపించేది. ఎవరో మాకు తెలియని వాళ్ళు చదువుకోలేము. చదువుకోకుండా ఎవరెవరి దేరో వెళ్తున్నాము. నువ్వు అటు పో అమ్మ, ఇటు పో అమ్మ, నువ్వు ఆడికి పో, ఈ ఆఫీస్కి పో అంటే పిచ్చి కుక్కలేక తిరుగుడే అయిపోయిందే. కానీ మాకు అర్థం కాలేక మేము అస్సలు తలకాయకు ఎక్కలేదు. చదువుకోలేము కదా, పిచ్చేలేక తిరుగుతున్నాం. ఎవరు ఏం చెప్తే అది వింటున్నాము. దయచేసి మాకు రేషన్ కార్డు వచ్చేటట్లు చేయండి. దయచేసి మాకు ఏదంటే మాకు ఇండ్లు వచ్చేటట్లు చేయండి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఇస్తాడు. ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు. మీరే నేను అని ప్రభుత్వం అని జనాలు తొక్కేస్తున్నారు. మీరు జనాలకు చూడండి సార్. మాది కొల్తూరు విలేజు. మా మేడం సర్పంచ్ నల్ల శిల్ప గారు మా భార్య. ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చినామంటే, గత 2 నెలలుగా మా కొల్తూరు చెరువులోని చెరువులు కెమికల్ వాటర్తో వచ్చి కలుషితమై ఆ కాలువల పంట పోయి చెరువులో పెద్ద చెరువుకు కాలువ ప్రధాన కాలువ వెంబడి పోయి పెద్ద చెరువులో నిండి ఆ యొక్క వాతావరణము భూమి కాలుష్యము నీళ్ళ కాలుష్యమై చేపలు చనిపోతున్నాయి. మా ఊరికి ప్రధాన పంట కాలువలు పోవడానికి పెద్ద చెరువు అయినటువంటి పెద్ద చెరువుని ఆ కలుషిత నీళ్ళతో నిండిపోయి అందులో ఉన్న జీవరాశులకి ముఖ్యంగా చేపలు చనిపోవడం జరుగుతుంది. అలాగే బర్రెలు గొర్రెలు అక్కడే నీళ్ళు దాపుకుంటారు. వాటి కూడా ప్రాబ్లం అవుతుంది. ఆ నీళ్ళన్నీ భూమిలోకి ఇంకి పక్కన ఎదురుగున్నటువంటి బోర్లలో నీళ్లు నోట్లో పోసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నీటిలో పరిశుభ్రత శాతం చాలా పెరిగి ఒకప్పుడు 200, 150 ఉన్నటువంటి టీడీఎస్ ఇప్పుడు 1000కి దాటిందని చెక్కింగ్ చేయించినాం. ఇలాగే ఆ నీళ్లు మా చెరువులోకి వస్తే రాను రాను అసలు మా ఊరు ఏమైపోతుందని భయమై ఆవేదన చెంది మా గ్రామస్తులందరినీ నీళ్ళు తోలుకొని వచ్చి ఆ యొక్క చెరువు కలుషితమైన నీటి మీద చర్య తీసుకోవాలని ఆ యొక్క నీటిపారుదల శాఖ వాళ్ళకి ఆ పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. మరొక విషయం ఏంటంటే, మా యొక్క కొత్త కుంట పటేల్ కుంట అనే చెరువు కట్టని కొందరు కంపెనీ వాళ్ళు దౌర్జన్యంగా చెరువు కట్టను సగం తొలిచివేసి నిర్మాణాలు చేపట్టినారు. ఆ అట్టి నిర్మాణాలను మేము ఆపడం జరిగింది. ఆపిన తర్వాత కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. మేము గట్టిగా మాట్లాడితే మేము కేసు పెట్టడం వరకు మా బాధ్యత, తర్వాత మీరు ఏం చేసుకుంటారో ఫర్దర్గా ఏదైనా చేసుకోండి అనడం జరిగింది. దాని విషయమై కూడా ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాకు సూచించినటువంటి సలహా ఇచ్చారు. ఇక్కడ తిరగడం వల్ల టైం వేస్ట్ తప్ప పని కావాలంటే మీకు తొందరగా త్వరితగతిన పని కావాలంటే మీరు హైడ్రాకి వెళ్ళండి అని చెప్పి మాకు చూపించడం జరిగింది పై అధికారులు. అలా మాట విని మేము రేపు హైడ్రా కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా గ్రామంని పాడు చేయకుండా, మా గ్రామంలోని నీటి వనరులు ఖరాబు కాకుండా కాపాడాలని కలెక్టర్ గారికి మొరబెట్టుకున్నాం. ఈ విషయమై చాలా అద్భుతంగా సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు. మాది గ్రామం కొల్తూరు, మండల్ ఎంసీపల్లి. కొల్తూరు గ్రామం మా ఊర్లో దాదాపు ఇండస్ట్రీ కంపెనీలు చాలా వరకు ఉన్నాయి. కొన్ని గత 15 నుంచి 20 సంవత్సరాల దాకా ఉన్నాయి, కానీ ఇంతవరకు ఏం ప్రాబ్లం కాలే. ఈ 2 నెలల 3 నెలల నుంచి మొత్తం మరీ డైలీ కెమికల్ వాటర్ అలా వస్తుంటే విలేజ్లో పెద్ద మనుషులకు కానీ అందరికీ ఇప్పినాం. కంపెనీ ద్వారా కూడా పోయినాము, అన్ని రకాలుగా పోయినా కానీ ఎవరు సార్ చూద్దామని చెప్పి పోతురు. ఈ 2 నెలల నుంచి మరీ ఆ కాలువ పక్క పడుతున్న ఇండ్లకు శ్వాస ఆడక చాలా ఇబ్బంది అయ్యి హాస్పిటల్ చూడు చాలా ఘోరంగా రోగాలు ఇట్లా గోకితే దద్దులో చూడు చాలా విపరీతమైన రోగాలకు గురి అవుతున్నాం. దీనికి ఇంతకు ముందుకు ఒక 20 రోజులు గతం 20 రోజుల కింద మేము పొల్యూషన్ వాళ్ళు మేము కంప్లైంట్ ఇస్తే వచ్చారు. ఆ వాటర్ టెస్టింగ్ తీసుకుపోయారు. దాన్ని ఒక 2 రోజులు 3 రోజులు వారం అవుతుంది అన్నారు. వారం పోయి 15 రోజులు 20 రోజులు అవుతుంది, ఇంతవరకు రాలేదు అని. ఇంతకుముందు రాలేదని చెప్పని మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. కలెక్టర్ గారిని కలిసినాం. ఆ పొల్యూషన్ ఎవరైతే ఉన్నారో ఆ అధికారం పిలిపించి దీని మీద ఎమ్మడే యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇది కాక కూడా చాలా కంపెనీలు అక్కడ మా విలేజ్
అంటే మా విలేజ్ ఉన్న పెద్ద మనుషులు కూడా కొంచెం పెద్ద మనుషులు అంటే ఉన్నారు, కాంట్రాక్టర్లు వాళ్ళకు కలెక్ట్ అయ్యి చెరువు కట్టలు కూడా తోవడం జరిగింది, మన దాని కాంపౌండ్ కూడా కట్టడం జరిగింది, బోర్లు వేయడం జరిగింది, దానికి సంపులు కట్టడం జరిగింది. మొత్తం టోటల్గా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రాబ్లాలు దానికి ప్రాబ్లంగా జరగకూడదని చెప్పి అదేవిధంగా మన ఈ కలెక్టర్ కలిస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేడం కూడా కల్పించి సరే దీని మీద మేము కేర్ చేసినాం ఎంబడే దీనికి మా కేర్ చేసినంత వరకు కానీ తర్వాత మాకేం సంబంధం లేదాడ. మీరేం చేస్తారంటే ఇప్పుడు ఐడియా ఉంది కాబట్టి హైడ్రాకి పోయి కంప్లైంట్ చేయండి, దానికి తగిన చర్య తీసుకుంటాం అనుకుంటున్నాం చెప్పడం జరిగింది. దీనికి చాలామంది కొంతమంది అంటారు వీళ్ళు ఏదో దీనికో దానికి ఆశపడి మీరు ఇట్లా చేస్తున్నారు అంటారు. అది కాదు, ఊరు ముఖ్యం. మన పైసే వాళ్ళు ఉంటుంది పోతుంది కానీ పైసా గురించి కాదు, ఊరు ముఖ్యం మనకు. అంత పబ్లిక్ మా ఊరు కోసం దేనికైనా రెడీ, మేము దేనికైనా సిద్ధమే. రేపు హైడ్రాకు పోమంటారు, కనీసం ఖచ్చితంగా పోతాం, హైడ్రాకు పోతాం. 10-20 ఇస్తే పక్క జరుగుతుంది అని చెప్పి చాలామంది అంటారు, అనుకుంటారు కూడా. మేము అసలు వ్యక్తులం కాదు. నేను దీనికైతే ఊరు గురించి దేనికైనా సిద్ధం. ఇది న్యాయం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం. ప్రత్యేకంగా ఆ చెరువు నుంచి కాలువ మా ఇంట్లో పక్క పోతే ఉన్నది. మాకు చిన్న చిన్న పిల్లలు, దానికి వాంతులు, విరోధాలు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ చాలా ఇబ్బందిగా అవుతుంది. హాస్పిటల్ పోతున్నాం, అన్నీ పోతున్నాం. దాని కాలువ పక్క పోతే ఉంది. చాలా మరీ ఘోరంగా మేమేం కాదు, బస్తీ మొత్తం టోటల్గా దాదాపుగా 100 కుటుంబాలు మొత్తం శ్వాసలు రాలేక వాంతులు, విరోధాలు ఇవన్నీ జరిగింది. ఇంతకుముందు కూడా మేము కంపెనీలో ఇట్లా అయినా కాంప్లైంట్ ఇచ్చడం జరిగింది, అన్ని జరిగింది. ఎంత ఏది ఇచ్చినా ఇంకా ఆగుతలేదు, ఇంకా మరీ ఎక్కువైనా పోతుంది, తగ్గలేదు. ఇది దీనికి మేము కలెక్టర్ గారిని ఈరోజు కలవడం జరిగింది. దీని మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారిని మొర పెట్టుకున్నాం. ఇది ఇంతటితోటి అయిపోతే సంతోషం. లేని విడల మేము ఈ 100 కుటుంబాలను కలిసి కంపెనీల కాడ ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి ఎమ్మడే స్పందించి మాకు కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నిజాంపేట 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మురుగునీరు చేరి వాళ్ళు దోమల వల్ల, ఈగల వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి ఇలా నిజాంపేట నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు బాధితులు ఇక్కడికి రావడం జరిగింది. వారు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా చాలామంది రావడం జరిగింది. వికలాంగులకు కూడా పెన్షన్స్ పెంచాలని చెప్పేసి వికలాంగుల సంఘం నుంచి వారు రావడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి కొత్త వారికి కూడా పెన్షన్స్ ఇంకా ఇవ్వడం లేదు. కొత్త వారికి కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడు లేని పరిస్థితి, మాకు సమస్యలు చాలా ఉన్నాయి. మాకు పెన్షన్స్ ఇస్తేనే ఇతరులకు కూడా వృద్ధాప్య పెన్షన్, తర్వాత వికలాంగుల పెన్షన్ ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాలుగా మాకు పెన్షన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ పెన్షన్స్ కూడా పెంచి అదేవిధంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి వికలాంగుల సంఘం నుంచి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా మేము వచ్చినాము, కానీ ఇందిరమ్మ ఇండ్లలో మాకు లిస్ట్లో మా పేరు రాలేదని చెప్పేసి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పలు సమస్యల మీద జిల్లా నలుమూల నుంచి కూడా అనేక మంది పలు సమస్యల మీద కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆ సమస్యలన్నీ కూడా త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.